నంద్యాల జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ సహకారంతో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రోగులకు పోషక ఆహార కిట్లను పంపిణీ చేశారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని స్థానిక మధుమణి ఆసుపత్రి ప్రాంగణంలో నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం సమన్వయంతో క్షయవ్యాధి నుండి కోలుకుంటున్న 25 మందికి నంద్యాల ఐఎంఏ వైద్యుల ఆర్థిక సహకారంతో 3 నెలలకు సరిపడా 35,000 రూపాయల విలువ గల పోషకాహార సరుకుల కిట్లను అందజేయడం జరిగింది. నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర మాజీ ఐఎంఏ అధ్యక్షులు, రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి క్షయవ్యాధి అధికారి డాక్టర్ అంకిరెడ్డి, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ లలిత, ఐఎంఏ నంద్యాల కార్యవర్గ సభ్యులు డాక్టర్ చిత్తలూరు మణిదీప్ పాల్గొని పోషకాహార సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, క్షయవ్యాధి రహిత భారతదేశం సాధించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు సంయుక్త కృషి చేస్తున్నాయని, క్షయవ్యాధిగ్రస్తులు మందులతో పాటు పోషకాహార విలువలు గల ఆహారం తీసుకోవడం ద్వారా త్వరితగతిన కోలుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషను, అదేవిధంగా జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ అంకిరెడ్డి గారు, జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం అధికారి, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఐఎంఏ వైద్యుల సహకారంతో క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి వారి మందులతో పాటు వారికి పోషకాహార విలువలు కలిగినటువంటి ఆహారం ఇవ్వడం త్వరితగతిన కోలుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం దాతల సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి పోషకాహార విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలని అందజేయడాన్ని ఒక పథకంగా ప్రవేశపెట్టారు. అందులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా భాగం పంచుకోవడానికి వైద్యుల సహకారంతో ఈరోజు ఒక 20 మంది క్షయవ్యాధి నుండి కోలుకుంటున్నటువంటి రోగులు, వారికి ఈ అవసరమైనటువంటి పోషకాహార విలువలైన కిట్లని పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలని కొనసాగించడం జరుగుతుంది. ప్రజలు కూడా ముఖ్యంగా ఈ టీబీ క్షయవ్యాధి వచ్చిన వారు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసి అవసరమైనటువంటి మందులు, మంచి మందులు, ప్రైవేట్లో కూడా దొరకనటువంటి మంచి నాణ్యమైనటువంటి మందులు ప్రభుత్వ క్షయవ్యాధి కేంద్రంలో లభిస్తాయి. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి సహకరించిన జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం అధికారి డాక్టర్ అంకిరెడ్డి గారికి, అదేవిధంగా వారి బృందానికి ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ, రోగులకు ఈ పోషకాహార సరుకుల కిట్లను స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం సమన్వయంతో ప్రతి నెల పంపిణీ చేస్తున్నామని, క్షయవ్యాధి రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యంత నాణ్యమైన మందులను ఉచితంగా అందజేస్తున్నామని, బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదని వివరించారు. ఏప్రిల్ 7వ తేదీ వరల్డ్ హెల్త్ డే రోజు సందర్భంగా ఈ క్షయవ్యాధితో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు, ఎందుకంటే ఎక్కువ భాగం ఈ క్షయవ్యాధి, ఈ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కొద్దిగా ఎక్కువ భాగము క్షయవ్యాధి రావడం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పోషకాహారంతో కూడినటువంటి పోషక విలువలు కూడినటువంటి ఆహారము దొరకడం కష్టం. కాబట్టి మనకు మందులు ఎంత ఇదో ఈ టీబీ మందులు, అలాగే పోషకాహారం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఎందుకంటే ఈ క్షయవ్యాధిగ్రస్తులకు తొందరగా కోలుకోవడానికి పోషకాహారం అనేది చాలా ముఖ్యము. కాబట్టి ఈ ఐఎంఏ వారు ముందుకు వచ్చి మనకు ఎవరైతే ఈ క్షయవ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకు 20 మందికి ఈ కిట్లు ఇవ్వడం, న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా ఈ ఐఎంఏ వారు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి మా టీబీ ఐఎంఏ ఆధ్వర్యంలో మరియు అలాగే జిల్లా అధికారి డాక్టర్ శారదాబాయి గారి మేడం అధికారంలో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన నంద్యాల జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ శారదాబాయికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహమ్మద్ రఫీ, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్,
రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ లలిత, ఐఎంఏ నంద్యాల కార్యవర్గ సభ్యులు డాక్టర్ చిత్తలూరు మణిదీప్, జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో జిల్లా క్షయవ్యాధి గ్రస్తులకు, జిల్లాలో ఉన్న క్షయవ్యాధి గ్రస్తులకు టీబీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి గారు, అలాగే జిల్లా టీబీ అధికారి డాక్టర్ శారదాబాయి గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఐఎంఏ తరఫున మదమణి హాస్పిటల్లో పోషకాహార విలువల కిట్ని పంపిణీ చేయడం జరిగింది. ఇది 3 నెలలకు సరిపడా కిట్లను మేము పేషెంట్లకు అందజేస్తాము. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించాము. ఎందుకంటే లో సోషియో ఎకనామిక్ అంటే మన బిలో పావర్టీ లైన్ ఉన్న పీపుల్ అందరూ ఎక్కువగా ఈ కమ్యూనికబుల్ డిసీజెస్కి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ ఎవరైతే టీబీతో బాధపడుతున్నారో లేదా బాధపడుతూ మందులు వాడుతూ నివారణ పొందుతున్నారో వాళ్ళకి మంచి పోషకాహారం కావాలి. దానికోసం మేము ముందుకొచ్చి టీబీ అధికారులతో మాట్లాడి వారికి ఏదో కొంత చేయూత ఇద్దామని మేము ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం చేసాము. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి మా నంద్యాల ఉమెన్ డాక్టర్స్ చాలా చేయూతనిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా టీబీ వ్యాధగ్రస్తులకు, కోలుకుంటున్న వారికి ఈ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో ఒక 30 మందికి సప్లిమెంటేషన్ అనేది ఇచ్చాము. ఇంకా రాని వాళ్ళకు కూడా ఒకసారిని కాంటాక్ట్ అయితే టీబీ అధికారుల్ని వాళ్ళ ద్వారా ఇంకా కిట్స్ అనేటివి ఇస్తాము. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనము వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి బారిన పడకుండా మరియు దాంతో మనము సఫర్ కాకుండా, ఎందుకంటే టీబీ అనేది ట్రీట్మెంట్ 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు తీసుకోవాల్సి వస్తుంది. అంటే పేషెంట్ బాడీని బట్టి ఒక్కసారి టీబీ అనేది మనకు సోకిందంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోతుంది. సో దానికి ఇంకా ప్రజలు పథ్యం అనేది పెట్టి వాళ్ళకు ఇంకా వీక్గా చేస్తారు. సో అలాంటి అపోహలు దూరం చేసుకొని టీబీ వ్యాధగ్రస్తులకి మందులు పనిచేయాలంటే న్యూట్రిషనల్ ఫుడ్ అంటే బాగా బలమైన ఆహారం అనేది తీసుకోవాలి. సో తీసుకుంటే మనకు బాడీ అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి టీబీతో ఫైట్ చేసి తొందరగా బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పదలుచుకుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ ప్రోగ్రాంలో నంద్యాల ఐఎంఏ డాక్టర్లు మరియు టీబీ అధికారులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.